హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ ఈజ్ శ్రావణి. ఈరోజు మనం చీరాల బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. యాక్చువల్గా 2-3 మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నాం చెల్లికి చెన్నైలో జాబ్. సో అది వచ్చాక వెళ్దాం వెళ్దాం అని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం, ఆఖరికి వచ్చింది ఇంకా. సో ఒక సండే చూసుకొని వెళ్ళామన్నమాట అందరం. యాక్చువల్గా ఆ, ముందు రోజే అనుకున్నాము. సో టికెట్స్ చూస్తే ఉన్నాయి, ఇంకా వెంటనే పినాకినికి రిజర్వేషన్ చేయించేసుకున్నాం. రిజర్వేషన్ అయితే అవసరం లేదు. కానీ ఉంటే బెటర్ కదా అని చెప్పి పేటీఎంలో నేనే రిజర్వేషన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ 6:00కి కదా పినాకిని అంటే, మేము 5:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. అక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్స్ జర్నీయే. సో అందుకని 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇంట్లో మేము పులిహోర ఇట్లాంటివన్నీ ఏమి చేసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా. సో లెగిసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట, స్టేషన్లో తీసేసుకుందాంలే అన్నట్టుగా. ఫస్ట్ ప్లాట్ఫామే వస్తుంది పినాకిని అంటే. సో ఎగ్జాక్ట్‌గా దాని అపోజిట్‌లోనే బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతారు, అందరికీ తెలుసు. సో అక్కడ 2 తీసుకున్నాము. అమ్మకి, విహాకి. నేను, చెల్లి ఏమో దోస, ఇడ్లీ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ ఎళ్ళామనమాట. ఇంకా విహా ఏమో ఆ బిస్కెట్స్ కావాలి, చిప్స్ కావాలి అవి ఇవి అడుగుతా ఉంది. నో వద్దు విహా, ఇది అంత హెల్తీ కాదు అని చెప్పి జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ వరకు తీసుకొని మేము ఇంకా ట్రైన్ ఎక్కేసాము. యాక్చువల్‌గా అమ్మ చక్రాలు, కజ్జికాయలు ఇవన్నీ చేసింది. సో అవి కూడా మేము ప్యాక్ చేసుకున్నాం. ఒకవేళ దారిలో ఏం కొనుక్కోకుండా, అంటే బయట ఫుడ్ తినుకోకుండా అది తింటే సరిపోతుంది కదా ఆకలేసినప్పుడు అన్నట్టుగా. ఇంకా ట్రైన్ అయితే 6:10, 6:15కి స్టార్ట్ అయిపోయింది. చాలా చల్లగా ఉందండి అసల. మంచయితే అట్లా పడుతూ ఉంది. మనకి జర్నీ ఎక్కువ సేపు ఉండదు. జస్ట్ ఒక 1 అవర్, 1 ½ అవర్ అంతే. మేమక్కడికి రీచ్ అయ్యేసరికి 7:20, 7:30 అట్లా అయిందంతే. 6:15 కల్లా స్టార్ట్ అయింది. సో, ఎర్లీగానే ఎళ్ళిపోయాము. కాకపోతే ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అంటే బావుంటాయి గానీ, ఈ చలికాలం వింటర్‌లో వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. విండోస్ క్లోజ్ చేసామంతే. ఇంకా చలేమంత లేదు. సో, విహా అయితే ఆకలేస్తుంది అంది. ఇంక సరే అని చెప్పి "విహా నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసేసేయి" అంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తీసిందనమాట. వద్దు, అంటే ఇద్దరికి ఒకటి సరిపోతుందంటే, లేదు నేను మొత్తం తినేస్తా, మొత్తం తినేస్తా అని చెప్పి ఫుల్ కావాలంది. కానీ అందులో హాఫ్ కూడా తినలేదు, వదిలేసింది. ఇంకా నేను, చెల్లి ఇడ్లీ, దోస తీసుకున్నాం కదా! సో, మాకు కూడా ఎక్కువైపోయింది. ఆ హాఫ్ ఇంకా అట్లా ఉంచేసాము. చూడటానికి ఇలా బావుంది, బావుంది అని చెప్పిద్ది. అంత కావాలి, ఇంత కావాలంటది గానీ తినేది మాత్రం చాలా కొంచెం అన్నీ వేస్ట్ చేస్తా ఉంటది. ఇంక వెనకాల పిల్లలు అలా వేస్ట్ చేస్తూ ఉంటే వెనకాల పేరెంట్సే తింటా ఉంటారు కదా! పేరెంట్స్ కాదు, మెయిన్ మదరే తింటారు. సో, అందుకే మమ్మీస్ అనేవాళ్ళు కొంచెం లావుగా ఉంటారు. సో, ఎవరు కామెంట్ చేయమాకండి. ఇంకా నాకు ఆకలేస్తుందని చెప్పి నేను కూడా దోస తినేసాను. నేను యాక్చువల్‌గా ఆనియన్ దోస అడిగాను గానీ, వాళ్ళది లేదని చెప్పి మసాలా దోస ఇచ్చారు. చట్నీ అయితే అసల వాటర్ కన్సిస్టెన్సీయే. సేమ్ వాటర్‌లానే ఉంది. టేస్ట్ కూడా అంత బాలేదు. కానీ దోస అయితే ఓకే, కొంచెం సాల్ట్ తగ్గింది. కానీ ఓవరాల్‌గా అయితే ఓకే. ఓకే. అంతేం నచ్చలేదు. విహాకి ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్‌లంటే బాగా ఇష్టం. సో, అందుకని ఎక్కడికెళ్ళినా మాక్సిమం బ్రెడ్ ఆమ్లెట్, పీనట్ బటర్ విత్ బ్రెడ్ ఇట్లా ప్రిఫర్ చేస్తా ఉంటది. దానికి దోస పెడితే నచ్చలేదు. ఇంక మేము 7:30కి అక్కడ దిగిపోయాక స్టేషన్‌లో విహా హాఫ్ బ్రెడ్ ఆమ్లెట్ వదిలేసింది కదా! సో, పాపం అది అమ్మ పడేయలేక, పడేయలేక కంప్లీట్ చేసింది. అంతే కదా! మదర్స్ అసలు ఫుడ్ వేస్ట్ చేయరు. ఇంకా సో, స్టేషన్ నుంచి బయటికి రాంగానే మనకి ఆటోస్ ఉంటాయి. 2 బీచెస్ ఉంటాయండి. ఓడరేవు బీచ్ ఒకటి, చీరాల బీచ్ ఒకటి. అంటే ఏం లేదు, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క పేరంతే. ఇంకా మేమైతే గనక చీరాల బీచ్‌కొచ్చాము. జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ అంతే. ఒక రూ. 150 చార్జ్ చేశారు ఆటోకి. సో, ఇంకా ఒక 10 మినిట్స్‌లో అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఎళ్ళేసరికి 8 అలా అవుతుంది అంతే. మేము వెళ్ళేసరికి బీచ్ దగ్గర ఎవ్వరు లేరు. ఎందుకంటే అంత మార్నింగ్ మార్నింగ్ ఎవరు రారు కదా! సో, జస్ట్ బోట్స్ వేసుకొని ఫిషింగ్‌కి వెళ్తున్నారు. అంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చేసారు. సో, ఇంక మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళటానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. ఇంకా విహా ఇక్కడ చెప్తుంది, చూడండి బీచొచ్చేసింది. ఇప్పుడు నేనెళ్ళి బాగా ఆడుకుంటాను. నాకెంత ఇష్టమో బీచ్ అని చెప్తుంది. అక్కడ కొంచెం గాలొస్తుంది. సో, మీకు డిస్టర్బెన్స్ అవుతది అని చెప్పి నేను ఆ వాయిస్ అయితే తీసేసాను. చూసారా బీచ్‌లో ఎవ్వరు లేరు. ఫిషింగ్‌కి వెళ్ళడానికి మాత్రమే రెడీ అవుతున్నారు. ఇంకా అప్పుడే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారనమాట. కానీ ఇలా విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళేవాళ్ళు మాత్రం కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ చేసేయండి. అట్లనే స్నాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఐ మీన్ మీతో పాటు క్యారీ చేయండి పిల్లలుంటే గనక. ఎందుకంటే ఇంత మార్నింగే అక్కడ షాప్స్ కూడా ఏమి ఓపెన్ చేయరు. జస్ట్
ఒక్క షాప్ ఉంది. జస్ట్ ఒక రిసార్ట్ ఉంది అంతే. అంత మార్నింగ్ మార్నింగే అంటే పిల్లలున్నప్పుడు ఇబ్బందయిద్ది. సో, ఖచ్చితంగా ఫుడ్ క్యారీ చేస్తేనే మనకి బెటర్ అనమాట. ఇంకా దానికి డాన్స్ అంటే పిచ్చి. సో, బీచ్ దగ్గర కూడా చక్కగా డాన్స్ చేసుకుంటూ, ఆడుకుంటూ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసింది. మేమైతే ఒక 2 అవర్స్ దాకా స్పెండ్ చేశాము. ఆహ్, వాటర్‌లోకి వెళ్ళడం, రావడం, ఇదిగోండి నన్నిట్లా కొట్టడం, ఇట్లా బాగా ఆడుకుంటుంది. మా అమ్మ అయితే గోలలో ఉందనమాట. ఇలా చిన్న చిన్న విచిత్రమైన జీవాలుంటాయి కదా! సో, వాటన్నిటిని ఎక్కడున్నాయని ఎతికి పట్టుకుంటూ, ఇదిగో చూడు ఇవి చూపిచ్చే వీడియోలని చెప్పి చూపిస్తా ఉంది. చిన్న చిన్న క్రాబ్స్ అనమాట ఇవి. ఈ లోపల నుంచి బయటకొస్తున్నాయి. భలే వెరైటీగా ఉన్నాయండి. ఇంకా 2, 3 టైప్స్ కనిపించినియి గానీ నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా చూసారా ఎంత చక్కగా ఆడుకుంటుందో. చెప్పానుగా 2 అవర్స్ అయిపోంగానే ఇంక రా వెళ్దాం అంటే, "అమ్మ 5 మినిట్స్ అమ్మ ప్లీజ్ అమ్మ లోపలికెళ్తాను, ఆడుకుంటానమ్మా" అని అంటుంది. లేదు మళ్ళీ మనం వెళ్ళాలి లేట్ అయిపోతుంది రా" అని చెప్తుంటే, అమ్మ 5 మినిట్స్, 5 మినిట్స్ అని ఇక్కడ బతిమలాడుతుందనమాట. యాక్చువల్‌గా ఎందుకు తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నామంటే, అదే రోజు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ ఉంది. సో, జగనొస్తున్నారు. ట్రాఫిక్ అయితే ఫుల్లుంటది. సిటీ బసెస్, స్కూల్ బసెస్ అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇనాగరేషన్‌కి జనాలు రావడానికి పెట్టేశారు. సో, ట్రాఫిక్ ఉంటదని చెప్పి ఎర్లీగా ఎళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా సో, అక్కడ ఫిషింగ్ అవి చేస్తున్నారని చెప్పాను కదా! ఇవైతే ఆ క్రాబ్స్ ఉన్నాయి కదా! సారీ ఆ ప్రాన్స్ ఉన్నాయి కదా! అవి మొత్తం కూడా మాకు రూ. 100కే ఇచ్చారు. మనకి ఇలా సముద్రం దగ్గర తీసుకుంటే కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. పక్కనున్న చిన్న చిన్న చేపలున్నాయి కదా! అది ఒక 150 ఇచ్చారంతే. చాలా వర్త్ అనే చెప్పాలి. సో, మేమైతే అసలు ఉంటాయా? ఉండవా? వెళ్ళే వరకు అని అనుకున్నాం. ట్రైన్‌లో అంటే గంటన్నర జర్నీ గానీ, బస్‌లో మాత్రం ఈజీగా 2 ½ అవర్స్, 3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఎళ్ళాలి కదా! వెళ్ళేసరికి ట్రైన్స్ అయితే ఏమి లేవు. ఈవినింగ్ 4కి, 7కి అట్లా ఉన్నాయి ట్రైన్స్. సో, అందుకని మేము బస్‌కెళ్ళిపోదాము అనుకున్నాం. కానీ 10 ఆ టైంకి ఎండైతే కదా! చాలా ఎక్కువగా ఉంది. పైగా అక్కడ షెల్టర్స్ గాని అట్లా ఏమి ఉండవు కదా! సో, మేమైతే 10, 10:30 ఆ టైంకి రిటర్న్ అయిపోయాము. బీచ్‌లో నేను చాలా రీల్స్ కూడా చేసుకున్నాను. అవి ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేసాను. శ్రావణి_పడాల PADALA అది నా ఇన్‌స్టా అకౌంట్. మీకెవరికైనా కావాలంటే ఫాలో అయిపోవచ్చు. ఇంక అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో బస్ స్టాండ్‌కెళ్ళిపోయాము డైరెక్ట్‌గా. ఒక రూ. 100 తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి బస్‌కొచ్చేసి ఒక రూ. 500 అట్లా అయింది. మా 4 మెంబర్స్‌కి టికెట్స్. సో, ఇలా మనం చిన్నగా ఒక ఫ్యామిలీ అట్లా వెళ్ళి బడ్జెట్‌లో ఎంజాయ్ చేయాలంటే బీచ్ అనేది ది బెస్ట్ ప్లేస్ అండి. చక్కగా రూ. 1000కి ఒక 4 మెంబర్స్ అంటే ఒక స్మాల్ ఫ్యామిలీ చక్కగా వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. ఇంకా మేము కొన్ని రీల్స్, వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.